మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక నిర్మాణంలోని 11 విల్లాలు నీలమట్టం. హైదరాబాద్ నెకన్పూర్ పెద్ద చెరువుల్లో కూల్చివేత. ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణం పడగొట్టిన హైడ్రా అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద హైడ్రా మళ్ళా నెమ్మదిగా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే బఫర్ జోన్లు ఉన్నాయో, ఎక్కడైతే చెరువులలో నిర్మిస్తున్నారో అక్కడ మళ్ళా నీలమట్టమే చేసుకుంటూ వస్తుంది సైలెంట్ గా. ఇది 3వ పేజీలోని వార్త. ఆర్ఆర్ఆర్ కు రూపాయలు 2000 కోట్లు ఉత్తర భాగం నుంచి భూసేకరణ కోసం NHAI కి చెల్లించిన ప్రభుత్వం. హడ్కో నుంచి రుణం తీసుకున్న సర్కారు. నిర్వాసితులకు గరిష్ట పరిహారం. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు. త్వరలో తేలనున్న పరిహారం లెక్కలు. ఏప్రిల్ మేలో రోడ్డు పనులు ప్రారంభం అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద RRR కు రూపాయలు 2000 కోట్లతో పనులు స్టార్ట్ అయిపోతున్నాయి. ఎవరిదైతే భూమి తీసుకున్నారో వాళ్లకు పరిహారం కూడా ఇవ్వడానికి రెడీ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇది 13వ పేజీలోని వార్త. మహా అప్పు కావాలి. హైదరాబాద్ కు ఏడాదిన్నరలో రూపాయలు 20,000 కోట్లు అవసరం. 4 నెలల్లో కనీసం రూపాయలు 5,000 కోట్లు రుణం. మార్కెట్ ద్వారా నిధుల సేకరణకు HMDA కసరత్తు. సలహాదారు లేదా బ్యాంక్ మర్చెంట్ నియామకానికి టెండర్ల ఆహ్వానం. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నా లేకున్నా రుణాలు ఇప్పించాలని స్పష్టీకరణ. నిధులు లేక పెండింగ్ లో పనులు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అంటూ 12వ పేజీలోని వార్త. ఇది మహా అప్పులు కావాలి. హైదరాబాద్ కు ఏడాదిన్నరలో రూపాయలు 20,000 కోట్లు అవసరం అంటూ వార్త వేసుకుని వచ్చింది. 12వ పేజీలోని వార్త ఇది. కలెక్టర్లు మారండి. కొందరు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. ఆఫీసుల్లోనే కూర్చొని పని చేయాలనుకుంటున్నారు అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ పైన కొద్దిగా గరమైందని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్లు కలెక్టర్లు సీఎంల కాలు పట్టుకున్నారు. గత 10 ఏళ్లలో కలెక్టర్లందరూ ఎమ్మెల్యేలకు గాని, ఎంపీలకు గాని, సీఎంలకు గాని దాసోహమయ్యారు. మొత్తం మీద వాళ్ళు చెప్పిందే చేసినట్టు నడిచింది. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లు మారండి అంటూ కరాఖండిగా చెప్తున్నారు. ఇష్టం ఆ ప్లేస్ లో మీకు గనక ఇష్టం లేకపోతే వేరే చోటకు మారుస్తాం అంటూ కరాఖండిగా చెప్పిండు. ఇష్టం లేకుంటే చెప్పండి, వేరే చోటకు పోస్టింగ్. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ నెల 26 నుంచి 4 ప్రతిష్టాత్మక పథకాలు. 24 లోగా గ్రామ సభలను నిర్వహించాలి. అర్హులందరికీ రైతు భరోసా సొమ్ము ఇవ్వండి. భూమి లేని కూలీలకు ఆత్మీయ భరోసా. గతంలో అర్హులతోనే కొత్త రేషన్ కార్డులు. ముందుగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 26 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తామని వెల్లడి అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద ఇష్టం లేకపోతే కలెక్టర్లు వేరే చోటికి మార్చుకోండి అంటూ రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పిండు. మొత్తం మీద రైతులకు గాని, తర్వాత నిరుపేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీలో ఇల్లు కట్టడం గాని, తర్వాత ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయో ప్రజల్లోకి 100కు 100% తీసుకెళ్లండి అంటూ నిన్న చెప్పడం జరిగింది. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చిత్రపటం వేసుకున్నది మెయిన్ హెడ్ లైన్ గా. ఇది కలెక్టర్లు మారండి అంటూ మెయిన్ హెడ్ లైన్ బ్యానర్ గా వేసుకున్నది ఆంధ్రజ్యోతి పత్రిక. పెట్టుబడులు పెట్టండి. పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు. గొప్ప నగర నిర్మాణమే మా లక్ష్యం. తెలంగాణ రైజిలింగ్ లక్ష్యంతో 4th సిటీ. చైనా తరహాలో క్లస్టర్లు సృష్టిస్తాం. సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ 13వ పేజీలో వార్త ఇది. రూపాయలు 168 కోట్లతో చేనేత అభయహస్తం అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ కార్మికుల సంక్షేమానికి పథకం అమలు. తెలంగాణ టేబుల్ వస్త్రాలకు ప్రోత్సాహం అంటూ వార్త వేసింది. ఇక్కడ 13వ పేజీలో వార్త ఇది కూడా. ఆదివాసీలకు సీఎం కోటాలో ఇండ్లు. ఎమ్మెల్యే కోటాతో పాటు అదనం. విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధి అండా. ఉద్యమ కేసులను ఎత్తివేస్తాం. గోండు భాషలో ప్రాథమిక విద్య. సమస్యలు చెప్పండి, ఆందోళనలు చెయ్యొద్దు. సంఘాలతో సీఎం అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ పట్నం బయలుదేరిందో. హైదరాబాద్ నగరం నుంచి పల్లెలకు చలో. సంక్రాంతికి పిల్ల జల్లాతో కదిలిన జనం. శివారు రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ. 6,432 ప్రత్యేక బస్సులు, 366 ప్రత్యేక రైళ్లు. బస్సుల్లో 50% అధిక ఛార్జీలు.
ప్రజల గగ్గోలు. ట్రావెల్స్ ఎక్కువ వసూలు చేస్తే బస్సు సీజ్, 3 రేట్లు పెంచిన విమాన టికెట్ల ధరలు అంటూ స్పష్టంగా చేసుకొని వచ్చింది. మొత్తం మీద సంక్రాంతి అంటే ఆంధ్రనే కాకుండా ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు చేసుకుంటారు. ఆ తర్వాత ఆంధ్రనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి ఫెస్టివల్ ని ఘనంగానే చేసుకుంటారు. మొత్తం మీద పట్నం బయలుదేరిందో అంటూ హెడ్లైన్ వేసుకొని వచ్చింది. ఇక్కడ 12వ పేజీలో వార్త. రక్తసిక్తమైన రహదారులు. సూర్యాపేట జిల్లాలో లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు, 5గురు వలస కూలీలు మృతి, అంతా ఒడిశా వారే. జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం, దుర్మరణం అంటూ వార్త తీసుకొచ్చింది. 12వ పేజీలో వార్త ఇది. దానం నాగేందర్ స్వరం మారింది. ఫార్ములా ఈతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం కలుగుతోంది. ఆ డీసీపీ తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన నిఘా వర్గాలు అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు అంటూ బండి సంజయ్ గారు చెప్తున్నారు. 12వ పేజీలో వార్త ఇది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కేసీఆర్ పబ్బం. లోపాయికారి ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డి, అందుకే కేటీఆర్ ను ఏమి చేయడం లేదు. ఫార్ములా ఈ రేసులో చర్యలు లేవేం. 700 కోట్ల లాభం ఎలా వస్తుందో చెప్పాలి. కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ టిఆర్ఎస్ కుమ్మక్కైంది. 700 కోట్లు ఎట్లా లాభం వచ్చిన ఈ రేసులో చెప్పాలని మన బండి సంజయ్ గారు అడుగుతున్నారు. అయితే ఈ 700 కోట్లు ఎట్లా లాభం వచ్చిందనంటే కేటీఆర్ గారు వెల్లడించింది ఏంటంటే, మొత్తం మీద ఈ రేస్ అనేది హైదరాబాద్ లో జరగడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు అంటే ట్రావెల్ రూపంలో గాని ఆ తర్వాత ఇతరితర రూపంలో గాని ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా 700 కోట్ల లాభం జరిగిందని గతంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిండు. ఇది ఎలా వచ్చింది అంటూ అడుగుతున్నారు. ఇక గిట్లా వచ్చిందని కేటీఆర్ మొన్న చెప్పిందిగా. బెనిఫిట్ షోలు రద్దంటూ స్పెషల్ షోలకు అనుమతులా. గేమ్ చేంజర్ అదనపు షోలు టికెట్ రేట్ల పెంపకాలకు ఎలా అనుమతిస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక ప్రదర్శనలు అవసరమా. పునర్సమీక్షించాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు. ఇకనైనా సర్కారు కళ్ళు తెరవాలంటూ వ్యాఖ్య. రాత్రి 12 గంటల తర్వాత సినిమాలు పబ్బులు ఎందుకని నిలదీత. పౌరుల జీవించే హక్కును కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం. మొత్తం మీద బెనిఫిట్ షోలు రద్దు చేసి స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడం ఏంది. గేమ్ చేంజర్ ఉదయం 4 గంటలకు స్పెషల్ షోలు వేయడం ఏంది అంటూ సర్కారుకు గరమైందని చెప్పుకోవచ్చు కోర్టు. రాత్రి 12 తర్వాత సినిమాలు పబ్బులు ఎందుకని నిలదీత. మొత్తం మీద రాత్రి 12 తర్వాత ప్రజలకు 10 గంటలకే 11 గంటలకే మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఈ సినిమాలు పబ్బులు ఎందుకు అంటూ గట్టిగానే వేసిందని చెప్పుకోవచ్చు కోర్టు. ఇది 14వ పేజీలో వార్త ఇది. నేను మనిషినే, భగవంతుణ్ణి కాదు. పొరపాటు చేసే ఉంటా కానీ దురుద్దేశంతో ఎన్నడూ తప్పులు చేయలే. దేశం ముందు అన్నదే నా సిద్ధాంతం. గాంధీ సావర్కర్ మార్గాలు వేరైన స్వతంత్రం వారి సిద్ధాంతం. ప్రజల సేవ చేయాలన్న మిషన్తోనే రాజకీయాల్లోకి రావాలి. ఎన్నికల్లో తప్పనిసరిగా అలా మాట్లాడాల్సి వచ్చింది. ఎన్నికలు ముగిశాక పాలనపైనే నా దృష్టి. ప్రధాని మోదీ. జెరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద నేను మనిషినే, భగవంతుణ్ణి కాదు అంటూ నిన్న ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి మోదీ చెప్పిండు. రాష్ట్రానికి 3,637 కోట్లు కేంద్ర పన్నుల్లో వాటాగా తెలంగాణకు మంజూరు. ఏపీకి రూపాయలు 7,002 కోట్లు. మూలధన వ్యయం సంక్షేమ అభివృద్ధికి విడుదల అంటూ 13వ పేజీలో వార్త ఇది. అంటే తెలంగాణకు 3,637 కోట్లు ఇస్తే ఆంధ్రకు మాత్రం 7,002 కోట్లు ఇచ్చిరు. అంటే దీనికంటే డబల్ అనే చెప్పుకోవచ్చు మొత్తం మీద. ఎందుకంటే ఎన్డీఏకి అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ మొత్తం మీద లెక్క అక్కడ కేంద్రంలో నరేంద్ర మోదీకి ఎడమ చేతి లెక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ తర్వాత
కుడి చేతి లెక్క బీహార్ ముఖ్యమంత్రి, కుడి చేతి లెక్క ఆంధ్ర ముఖ్యమంత్రి, ఎడమ చేతి లెక్క. మొత్తం మీద ఈ రెండు రాష్ట్రాలతో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పార్టీ మొత్తం మీద వాళ్ళకేమో 7,002 కోట్లు డబ్బులు ఇస్తే మన తెలంగాణకు వచ్చేసరికి 3,637 కోట్లు ఇచ్చిర్రు. అటు అంటే దాదాపు మనకు అందులో నుంచి సగమే వచ్చిందని చెప్పుకోవచ్చు. అనారోగ్యం, వారసత్వం, కుటుంబంలో వ్యాధుల పరంపర ఉంటే పిల్లలకు జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ డి నాగేశ్వర్ పేజీ 2 వార్త. వారసత్వంగా తల్లిదండ్రులకు ఒకవేళ షుగర్ గాని ఇట్లాంటి ఏమైనా వ్యాధులుంటే అవి పిల్లలకు కూడా వారసత్వంగా వస్తాయి. కానీ ఇలాంటి రోగాలు రాకుండా చెక్ కొట్టచ్చు డాక్టర్లు సూచిస్తున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.